నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు కేంద్రం మరో బూతు కంటెంట్ మీద బ్యాన్ విధించింది. ఆ వెబ్సైట్లన్నింటినీ కూడా ఇప్పటికే అనేక సందర్భాల్లో చాలా వెబ్సైట్లను బ్యాన్ చేసినటువంటి నేపథ్యంలో తాజాగా మళ్ళీ కంటెంట్ కలిగినటువంటి కొన్ని ప్రముఖ వెబ్సైట్లను కూడా బ్యాన్ చేస్తూ కొరడా జులిపించింది కేంద్రం. సో ఈ నేపథ్యంలో బూత్ బ్యాన్ ఏ విధంగా చూడాలి, వరుసగా ఇంత కేంద్రం నిషేధాజ్ఞలు విధించినప్పటికీ ఇంకా ఎందుకు బూత్ వైపు మన యువత మొగ్గు చూపుతున్నారు, మరోవైపు ఎందుకు కొంత క్రైమ్ బేస్ కూడా పెరుగుతోంది ఇటువంటి బూత్ పెరగటం వల్ల. సో ఇటువంటి సందర్భాల్లో ఆ క్రైమ్ తగ్గించేందుకు మరోవైపు ఇల్లీగల్గా నడుపుతున్నటువంటి కొన్ని అసాంఘిక వెబ్సైట్ల పైన కూడా ఇవాళ బ్యాన్ విధించడాన్ని ఏ విధంగా చూడాలి, మరోవైపు ఆ యూజర్ల పరిస్థితి ఏంటి. ఎందుకంటే ఇదేంటి ఫ్రీగా వచ్చినటువంటి యాప్స్ కాదు, ఇవన్నీ కూడా మొబైల్ యాప్స్ కానీ వెబ్సైట్లు కానీ వీటికి అమెజాన్ ప్రైమో లేదంటే కనుక హాట్స్టారో నెట్ఫ్లిక్స్ లాగా మంత్లీ ఇయర్లీ సబ్స్క్రిప్షన్స్ కూడా ఉన్నటువంటి కొన్ని యాప్స్ కూడా ఉన్నాయి. మరి ఇటువంటి సందర్భాల్లో వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇప్పుడు వాళ్ళు గగ్గోలు పెట్టాల్సిందేనా లేకుంటే ఏంటి మ్యాటర్ మాట్లాడదాం. మనతో పాటు ఫిలిం క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు మనతో పాటు జాయిన్ అవుతారు, మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. ఇవాళ మీరు కొత్తగా కనిపిస్తున్నారు విజ్ఞాన్ గారు, చాలా కలర్ఫుల్ గా నిగనిగలాడుతా పింకీ లాగా వచ్చారు మీరు, చెత్తగా లేకపోతే. సో ఏంటి ఈ బూత్ బ్యాన్ కి సంబంధించి ఏంటి, ఆల్ట్ బాలాజీ అని లేకుంటే ఉల్లు అని యాప్స్, గతంలో మనం ఆ షో ఒకటి ఏదైతే బిగ్ బాస్ లాంటి షో లాంటిది ఒకటి ఇటువంటి వెబ్సైట్స్ లోనే దాంట్లోనే మనం దాని గురించి డిస్కస్ చేసి ఖచ్చితంగా బ్యాన్ విధించాలని కూడా పెద్ద ఎత్తున కేంద్రంని ట్యాగ్ చేసిన ట్వీట్స్ అదంతా కూడా మనం గతంలో డిస్కస్ చేసాం. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఏదైతే అప్పట్లో సంచలనం రేపిందో కొన్ని అశ్లీల ప్రోగ్రామ్స్ ద్వారా ఇప్పుడు ఆ వెబ్సైట్లో యాప్స్ అన్ని బ్యాన్ చేస్తే కేంద్రం కొంత ఆర్డినెన్స్ జారీ చేయటం లేకుంటే ఆదేశాలు ఇవ్వటం ఎట్లా చూస్తారు? ఇది ఏమవుతుందంటే ఈ మధ్య కాలంలో మనకి సాంకేతికత బాగా డెవలప్ అయిన తర్వాత ఇప్పుడు పైరసీ చేసేవాడికి డబ్బులు అక్రమంగా ఎలా వస్తున్నాయో తెలుస్తుంది కదా. ఆ తర్వాత బయటి కంట్రీ నుంచి మనకు డబ్బులు పడుతుంటే ఎలా పడుతున్నాయి, ఏ రూపంలో పడుతున్నాయి అనే దాని మీద నిఘా పెట్టారు. నాట్ ఓన్లీ తెలుగు రాష్ట్రాలే కాకుండా ఆల్మోస్ట్ ఇండియా వైజ్గా నేషనల్ వైజ్గా చాలామందికి ఆన్లైన్లో డబ్బులు పడుతున్నాయి, విదేశీ మారక డబ్బులు. అందులో చాలా మందిని చూస్తేనే వాళ్ళకి అథెంటిక్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, గూగుల్ యాడ్సెన్స్ ఉంది, వాటికంటూ ప్రాపర్ బ్యాంక్ ఐడీలు అండ్ అడ్రస్లు అన్నీ ఉన్నాయి. అంతవరకు ఓకే, టిక్స్ పెట్టుకుంటే. ఈవెన్ నెక్స్ట్ ఫేస్బుక్, ఇన్స్టా వీటి నుంచి కూడా వాటికి ప్రాపర్ ఐడి ఉంది. మెటా కూడా పర్ఫెక్ట్ సోర్సే. సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే కొంతమందికి ఏంటంటే ఏవో పిచ్చి పిచ్చి సైట్లలో నుంచి డబ్బులు వస్తుంది. ఏంటి అని చూస్తే డేటింగ్ యాప్స్, ఇంకేవో ఏవేవో ఏం చేస్తున్నారంటే, మీరు డేటింగ్ యాప్స్ కొన్ని యాప్స్ కాదు, కొన్ని యాప్స్ అయితే భార్యాభర్తలు అది కూడా వీడియో కాల్స్ రూపంలో చేసే సైట్స్ కూడా పేమెంట్లు ఉన్నాయి. అవి అశ్లీల సైట్స్ అక్కడ పెడతారు. నీ పడక రూమ్లో, పడక గదిలో నువ్వు, మీ ఆవిడ, లేదా నువ్వు నీ ప్రేయసి ప్రియురాలో, లేదా నువ్వు నీ సహచరినో, ఎవరో నీ స్నేహితులో మీరు చేసే రొమాన్స్ అంతా అందులో రికార్డ్ అవుతుంది. ఇట్స్ ఎ లైవ్. వాళ్ళంతా కామెంట్స్ చేస్తూ ఉంటారు, వీళ్ళు మళ్ళీ కాసేపు కూర్చొని కామెంట్స్ చదివి వాళ్ళు ఏవో చెప్తా ఉంటారు, మీరు అట్లా చేస్తేండి ఇట్లా చేయండి అని. మళ్ళీ ఆ టైప్లో చేస్తే మళ్ళీ కాసేపు కూర్చోవడం. ఈ ప్రక్రియ కొన్ని గంటలు, 6 గంటలు 7 గంటలు కొనసాగితే వాళ్ళకు ఒక రోజులోనే కొన్ని డాలర్స్ పడతాయి. ఆ కొన్ని డాలర్స్తో అలా బ్రతికే వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ దాన్ని నమ్ముకొని వీళ్ళు ఏం చేస్తున్నారంటే, అండ్ ఈ యాప్స్ ఎలా ప్రోత్సహిస్తున్నారంటే, ఆల్రెడీ వీళ్ళు ఫోన్ చేస్తున్నారు అంటే ఒక షార్ట్ ఫిలిం లాగా తీస్తున్నారు. దాంట్లో ఏమీ లేదు, షార్ట్ ఫిలిం అన్నిట్లో సేమ్ కంటెంట్. భర్త ఆఫీస్కి వెళ్తాడు, ఇంటికి అనుకోకుండా ప్లంబర్ వస్తాడు, ఈవిడ ఆయన మీద మనసు పడుద్ది, ఇంకా అంతే. అంతవరకు స్టోరీ కట్ చేస్తే అరగంట సేపు ఆ పడక సుఖం. దాని ఆ యాంగిల్లో ఈ యాంగిల్లో తీసి లాస్ట్కి ఎవరో తలుపు కొడితే మా ఆయన వచ్చి ఉంటాడు, నువ్వు వెళ్ళిపో అంటే వాడు అటు దూకి వెళ్ళిపోవడం, అంతే. ఇట్లాంటి కథలు సృష్టించడం, అన్ఎక్స్పెక్టెడ్ వాళ్ళ హస్బెండ్ ఫ్రెండ్ రావడం, లేకపోతే ఇంకెవరో రావడం, లేకపోతే అనుకోకుండా డెలివరీ బాయ్స్ రావడం, ఇట్లాంటి స్క్రిప్ట్లు పెట్టేసి అక్రమ సంబంధాలు అన్నీ స్క్రిప్టెడే కదా. అట్లా షూట్ చేస్తున్నారు. షూట్ చేసి వీటికి అమ్ముతున్నారు, వీడు కొంటున్నాడు. అది నెంబర్ 1. దీంట్లో నెంబర్ 2 ఏంటంటే, ఆ పడక గదిలో తర్వాత కాసేపట్లో వస్త్రం తీసేసి కూడా న్యూడ్ కూడా చేసుకుంటారు. ఆ బిట్స్ వీళ్ళు వేయరు, వీళ్ళు సెమీ న్యూడ్ వేస్తారు. ఆ కంప్లీట్ న్యూడ్ మళ్ళీ కంటెంట్ అంతే. ఆ కంప్లీట్ న్యూడ్ని మళ్ళీ వేరే పోర్న్ సైట్స్లో అప్లోడ్ చేస్తున్నారు. ఆ పోర్న్ సైట్స్లో అప్లోడ్ చేసినందుకు కాను వాళ్ళకి వివిధ రూపాల్లో డబ్బులు, డైరెక్ట్ మనీ రావట్లా, అది క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ రూపంలో వాళ్ళు ఇస్తూ ఉంటే
దాన్ని వాళ్ళు మళ్ళీ ఇంకేదో ఏదో యాప్స్ ఉపయోగించి దాన్ని కన్వర్ట్ చేసి డ్రా చేసుకోవడం. ఇది ఎప్పటి నుంచో జరుగుతోంది. ఇట్లా మొన్న వాడు వనస్థలి ప్రమోడు ఈ మన సినిమాలు అప్లోడ్ చేసాడు. అంటే ఒక వీడియో నువ్వు అప్లోడ్ చేయడం నాట్ ఓన్లీ సినిమా, ఏమైనా అప్లోడ్ చేయొచ్చు. మన దగ్గర చాలా స్ట్రిక్ట్ చైల్డ్ పోర్న్ అని నువ్వు చూసినా అప్లోడ్ చేసినా చాలా పెద్ద నేరం. లాస్ట్ టైం ఒక ముసలోడు ఎవడో అట్లాంటివి చేస్తుంటే వాడిని అరెస్ట్ కూడా చేశారు. ఇప్పుడు దీని మీద నిఘా పెడితే అదేంటి కళ్ళు బయర్లు గమ్మే నిజాలు, అసలు ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి అప్లోడ్ అవ్వట్లా, విదేశాల నుంచి అప్లోడ్ అవుతున్నాయి. మరి విదేశాల నుంచి అప్లోడ్ అవుతుంటే ఇండియన్ ఫేసెస్ ఎందుకు అంటే ఈ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్స్ అన్నీ ఇండియన్ అని వస్తున్నాయి. ఇండియన్ మేడ్ లేకపోతే ఇండియన్ అట్లా అప్లోడింగ్ ఏమో ఎక్కడి నుంచో అవుతుంది. మనోళ్ళు అక్కడికి వెళ్ళి ఏమన్నా చేస్తున్నారా, ఇదేంటన్నా అని చూస్తే ఇట్లాంటి యాప్స్లో ఆ సీన్స్ అన్నీ కనపడుతున్నాయి. అండ్ పడకలో కేవలం వాళ్ళు డొర్లే మాత్రం అందులో కనపడుతున్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత అనిపించింది వీటిని బ్యాన్ చేస్తే వాటిని అరికట్టవచ్చు. అంటే వీడు ఎలాగో వీటి కోసం షూట్ చేస్తా, ఎలాగో కెమెరాలు ఉన్నాయని చెప్పి కాసేపు మొత్తం వదిలేసి తర్వాత దాన్ని ఏదో రకంగా పూర్తి చేసి దాంట్లో అప్లోడ్ చేస్తున్నాడు. ఇది ఓవరాల్గా జరిగింది. కానీ ఇక్కడ ఆల్ట్ బాలాజీ కూడా ప్రముఖ బాలీవుడ్కి సంబంధించినటువంటి నటి ఏక్తా కపూర్కి సంబంధించినటువంటి ఈ యాప్ లేకపోతే ఈ వెబ్సైట్ అని తెలుస్తుంది. ఏంటి అంటే అంత పెద్ద సెలబ్రిటీలు కూడా ఇటువంటి ప్రోత్సహించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏక్తా కపూర్ అప్పుడు ఎప్పుడో ఏవో చిన్న సినిమాలు చేస్తుంటే ఏంటో అనుకున్నాం. సరే మూవీస్ వరకు ఫైన్, తెలుగులో కూడా మంచి సీరియల్ తీసేది. ఇప్పుడు కొత్త బంగారం ఇలాంటిది బాలాజీ టెలిఫిలిమ్స్ జెమినీలో ఒక స్లాట్ వీళ్ళది 6 o'clock. సో అట్లా మంచి టీవీ సీరియల్స్ వచ్చాయి, పద్ధతి పాడు ఉండేవి. మరి ఈవిడెందుకు ఇట్లా తయారైందో తెలియదు కానీ ఎక్కువ బోల్డ్ సినిమాలు చేసేది. ఆ బోల్డ్ కాస్త సన్నీ లియోన్తో కూడా చేసింది, ఈవిడే పరిచయం చేసింది. అట్లా ఇప్పుడు ఒక యాప్ రే పెట్టి పూర్తిగా అవే వెబ్ సిరీస్ని ప్రోత్సహిస్తుంది. కానీ వీడి సబ్స్క్రైబర్లు మళ్ళీ అందుకే అది ఎవడే చూడని అంటాడు చెప్పు. ఇప్పుడు నువ్వు కాసేపు కూర్చొని నేను నిన్ను ప్రేమిస్తున్నాను, మనం కలిసి ఉందాం, మనం విడిపోదాం అనే సీన్లు చూసి ఉన్నారు. వీడు రాగానే ప్రేమించడం ముందు ప్రేమ గోమ తర్వాత దా మీద పడు, అటుపోయి డోర్లుదామో ఈడబడి డోర్లుదాం, ఆ డోర్లేదంతా వీడు చూపిస్తా ఉంటాయి. ఎందుకు చూడరు? కానీ ఇది ఆల్ట్ బాలాజీ కదా, ఆఖరికి ఫేస్బుక్ ఇన్స్టాల్లో కూడా ఈ మధ్య స్క్రిప్టెడ్కి సంబంధించినటువంటి సేమ్ భార్యాభర్తలు, అంటే భార్య వెళ్ళిపోతే అక్రమ సంబంధాలు, భర్త వెళ్ళిపోతే అక్రమ సంబంధాలు, అటువంటి ఒక అట్మాస్ఫియర్ ఉన్నటువంటి వీడియోలు స్క్రిప్టెడ్ చేసి మరీ పోస్ట్ చేస్తూ ఉన్నారు. అంటే ఒక సందేశాత్మకంగా చేసినప్పటికీ కూడా అందులో మీరు అన్నట్టుగా దానికి ఎక్కువ ప్రియారిటీ. పేరుకి సందేశం ఉంటుంది దీంట్లో అని చెప్పి ఎక్కువ ప్రియారిటీ దానికే. కానీ నిజంగా సందేశాత్మకమైన సినిమాలు కూడా ఉన్నాయి. రీసెంట్ డేస్లో చెబితే న్యూడ్ అని ఒక సినిమా, పేరు న్యూడ్. అదేంటంటే యాక్చువల్లీ ఒక మహిళ కొడుకు కోసమే బ్రతుకుతూ ఉంటుంది, హస్బెండ్ తాగొచ్చి కొడతా ఉంటాడు ఆమెని. అయితే ఇంకా నా వల్ల కాదు ఇక్కడ ఉండలేమో, వీడు ఇంకో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అని బిడ్డను పట్టుకొని ఇల్లు వదిలేసి బొంబాయి వస్తుంది వాళ్ళ అక్కింటికి. వాళ్ళ అక్కేమో ఆర్ట్ కాలేజ్లో ఊడ్చి సంపాదించేది, జస్ట్ చిన్న జాబే. అక్క నాకు జాబ్ కావాలని చూస్తే ఊరంతా తిరిగినా సరే ఆవిడకి జాబ్ దొరకదు. అసలు మా అక్క ఏం సంపాదిస్తుంది, ఊడ్చేదానికి ఇన్ని డబ్బులు ఎలా వస్తాయి అని వెళ్తే ఆర్ట్ కాలేజ్లో స్టూడెంట్స్కి ఏంటంటే న్యూడ్గా కూర్చుంటే ఇట్లా పెయింట్ వేసే ఒకటి ఉంది, న్యూడ్ పెయింటింగ్స్. కానీ వాళ్ళకి ఆ న్యూడ్గా కూర్చుంటే డబ్బులు ఇస్తామంటే వస్తారు, కానీ ఎవరు రావట్లా, ఈ మధ్య దొరకట్లా. ఆ ఊడ్చే ఆవిడ ఎందుకో కన్విన్స్ అయింది ఆవిడకి డబ్బు అవసరం. అంటే అశ్లీలత ఏం లేదు, ఇట్స్ ఆర్ట్ లాగా చూపించారు, బాడీస్ అండ్ ఆర్ట్ లైక్ టైటానిక్. ఆవిడ అలా కూర్చుంటే వీళ్ళు బొమ్మలు వేసేవాళ్ళు. ఆ బొమ్మ కానీ ఆవిడకి 300 ఇచ్చేవాళ్ళు, అంటే ఆ రోజుల్లో 300 అని అర్థం. అది ఆవిడకి చాలా ఎక్కువ డబ్బులు. అలా ఆవిడ కుటుంబాన్ని పోషించేది. సో అది చూసి ఈవిడ కూడా ఆ వృత్తిలోకి జాయిన్ అయింది. కాకపోతే ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆ కొడుకుకి ఆర్ట్ అంటే ఇష్టం. వాడు ఆర్ట్ బొమ్మలేసి ఎదిగి ఒకనొకసారి ఒక కాలేజీలో జాయిన్ అవుతే అక్కడ వాళ్ళ అమ్మ బొమ్మలు చూస్తాడు. అట్లాంటి ఎమోషన్తో తీసిన సినిమా. ఇట్స్ అన్ ఆర్టిస్టిక్. అంటే న్యూడ్, ఇప్పుడు టైటానిక్లో కూడా న్యూడిటీ ఉంది. న్యూడ్ ఈజ్ నథింగ్ బట్ ఆర్టిస్టిక్ వేలో చూస్తే అది వేరు, కానీ పూర్తిగా కామమే కదా. ఈ కామం కూడా ఎందుకు ఆర్టిస్టిక్ వేలో చూడలేదు? కామం కూడా ఒక ఆర్ట్ అంటే ఏం అనలేము దాన్ని. కామం కూడా ఒక కళే, శృంగార కళ మీకు తెలియదు, అదే మేము చూపిస్తున్నాము. ఈ వాదనలు వాడొద్దు. ఏదో ఒకటి, ఒక మంచి స్క్రిప్ట్ గిఫ్ట్ ఏముండదు. కథ డిమాండ్ చేస్తే లిప్ లాక్ అయినా ఓకే అని సినిమాలలో చూస్తేనే ఏంది అంటాం మనం. ఇక్కడ అసలు లిప్ అనేది కాదు కదా, అసలు మొత్తం నీ ఒళ్ళంతా వాడాధీనంలో, వాడోళ్ళంతా ఈ మాధీనంలో ఉంటుంది. అది పరిస్థితి. సో ఈ బ్యాన్ చేయడం కరెక్టే అనిపిస్తుంది, ఎందుకంటే ఇవి వాడే వాళ్ళు ఎక్కువ. బ్యాన్ చేయడం కరెక్ట్, ఎవరు సపోర్ట్ చేయట్లా. బ్యాన్ చేయాలనే డిమాండ్ మనమే గతంలో చేసాం.
అదే ఇక్కడ క్వశ్చన్ సహేతుకమా కాదా అని పక్కన పెడితే, కానీ నెట్ఫ్లిక్స్ లో కూడా న్యూడిటీ పెరగట్లేదా ఇవాళ రేపు? నెట్ఫ్లిక్స్లో న్యూడిటీ పెరగట్లేదా ఇవాళ రేపు? ఎందుకంటే విదేశాలకు సంబంధించినటువంటి కంటెంట్ ఎక్కువ ఉంటుంది దాంట్లో. కానీ లేదు అశ్లీలత లేదు, నిజంగా లేదు, అశ్లీలత లేదు. ఈవెన్ హాట్స్టార్లోనూ అశ్లీలత లేదు. ఎస్, రియాలిటీ షోస్ అమెజాన్ ప్రైమ్లోనూ కూడా లేదు. కానీ కొన్ని వెబ్ సిరీస్లు కానీ లేకపోతే ఇటువంటి వాటిలో 18+ నెట్ఫ్లిక్స్ లో ఆల్మోస్ట్ ఎక్కువ శాతం మన ఉంటాయి. తెలుగు వాళ్ళు పాడు చేస్తున్నారు. ఈ అదేంటి సైతాన్, అదొక టైప్ ఆఫ్, అందులో అలా పిల్లల్ని బయట కూర్చోబెట్టి తల్లిని పోలీసు వాడు వచ్చి ఏదో చేస్తాడు. అవి డైరెక్ట్గా చూపిస్తారు ఇట్లా మనకి. రానా నాయుడు ఆఫ్కోర్స్ డైరెక్ట్ బూతులు, మనోళ్ళు మితిమీరిపోయారు. కానీ నిజంగా మిగతా దగ్గర కంటెంట్ నీట్గానే ఉంది. ఇప్పుడు బూతులు ఉన్నాయి, ఇప్పుడు ఢిల్లీ దగ్గర నుంచి బూతులు ఉన్నాయి, లేవని ఎవరన్నారు. బట్ అదొక రకం. మరి ఈ ప్రతిదీ కామవాంఛలతో చూడాల్సి వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనిషి చెడిపోవడానికే కనబడుతుంది. అంటే వాడు ఏదో నీతి చెప్పేది మాత్రం ఉండట్లా 100%. అండ్ ఇవంటావా ఈజీగా డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ఎట్లా నెట్ఫ్లిక్స్ ఎట్లా ఇదో. అండ్ ఇప్పుడు ఎందుకు బ్యాన్ చేయాల్సి వచ్చిందంటే సపరేట్ యాప్స్గా ఉంటే ప్రాబ్లం లేదు, నీకు కావాలంటేనే డౌన్లోడ్ చేసుకుంటావు, నీ ఫోన్లో ఉంటే తెలుస్తుంది. ఇప్పుడు ఈ మధ్య ఏమైందంటే 150+ OTTs ఒక యాప్లో, అది కూడా నీకు గూగుల్ పేలో నువ్వేదో ఇటు అంటే 199కి 149కి ఇట్లా కొట్టేసి ఇస్తాడు వాడు. అది డౌన్లోడ్ చేసుకుంటే నీకు ఇన్ని OTT యాప్స్ అంటాడు, అందులో సగం ఇవే ఉంటాయి ఫ్రీ. కాబట్టి నెట్ఫ్లిక్స్ ఉండవు కదా, ఏవైతే ఫ్రీ యాప్స్ అవన్నీ అందులో పెడతాడు. వీళ్ళు మాత్రం ఇదే కంటెంట్ చూస్తూ ఉంటారు. అట్లా వీటికి ఇదైపోయింది. ఈ కంటెంట్ చూసిన తర్వాత వీడు అక్కడ దాకా వచ్చి ఇప్పడం మానేశాడు. వీడు ఇప్పితే ఎలా ఉంటుందంటే ఎక్స్ వీడియోస్లో చూడొచ్చు, అది ఇక్కడ బ్యాన్ కాబట్టి మళ్ళీ ఆ VPN డౌన్లోడ్ చేసుకొని అందులో చూస్తున్నారు, ఖచ్చితంగా చూస్తున్నారు. సో ఇవి అటు లీడ్ ఇస్తున్నాయి కాబట్టి మన దగ్గర అది బ్యాన్ కాబట్టి దీన్ని కూడా నిషేధించారు. సో ఎక్స్పీరియన్స్ బ్యాన్ అది ఇప్పుడు ఫోన్ రాదు మనకి అని వేరే దారులు వెతుక్కుంటున్నారులే ఎక్కడ వస్తుంది అని, కానీ ఫోన్ లేదు మనకి యాక్చువల్లీ బ్యాన్. కానీ చూసేవాళ్ళు ఇప్పటికీ ఉన్నారు కదా, ఇంకా చాలా వరకు టెలిగ్రామ్లోనే చూస్తారు చాలా మంది. తెలుగు ఉన్న వాళ్ళు ఇట్లా VPN డౌన్లోడ్ చేసుకోవాలి, అది ఉండాలి ఇది ఉండాలని తెలుగు ఉన్న వాళ్ళు ఇలా చేస్తున్నారు. ఊర్లో చదువుకున్న వాళ్ళు, పెయింటర్లు, వైన్ షాప్ వెనకాల మందు తాగే వాళ్ళు, గుట్కలు నమ్మలే వాళ్ళు, ట్రైన్లో రైల్వే స్టేషన్లో అక్కడ కూర్చునే వాళ్ళు ఏం చేస్తారు, ఇవి చూస్తున్నారు. సో యువత ప్రధానంగా పాడైపోతుంది. థ్యాంక్ యూ సార్. సో మొత్తం మీద ఆల్ట్ బాలాజీ, ఉల్లు ఇటువంటి కొన్ని ప్రముఖ యాప్స్ని బిగ్ గ్రేడ్ని ఎంటర్టైన్ చేస్తూ ఆ ముసుగులో కామాన్ని ఎంటర్టైన్ చేసి క్రైమ్ని పెంచే విధంగా కొంత సమాజాన్ని తప్పుదారి రాంగ్ ట్రాక్లో తీసుకెళ్తున్నటువంటి ఇటువంటి యాప్స్ని, వెబ్సైట్స్ అన్నింటినీ కూడా కేంద్రం బ్యాన్ చేసింది. సో మీరు కూడా ఈ బ్యాన్ పైన మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.